హాయ్ అండి. నా పేరు లక్ష్మి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారు. నా పూజ అయితే ఇలా జరిగింది. మా చిన్న పాపకే తాంబూలం కూడా ఇచ్చాను. ఈరోజు ప్రసాదం కట్టె పొంగలి. కుక్కర్ తీసుకుని చిన్న టీ గ్లాస్ పెసరపప్పు ముందుగానే వేయించుకుని పెట్టుకోండి. ఒక గ్లాస్ బియ్యం వేసుకుని 2 సార్లు కడుక్కున్నాక చిన్న టీ గ్లాస్‌కి ఒక గ్లాసు వాటరు, ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసు వాటర్ వేసుకుని సరిపడా సాల్టు, పసుపు, మిరియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఒక 5 విజిల్ రానివ్వాలి. తర్వాత కుక్కర్ మూత తీసి గ్లాసున్నర వేడి నీళ్ళు వేసుకుని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం తరిగింది వేసుకుని కరివేపాకు వేసుకుని ఇంగువ కూడా వేసుకుని పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని పోపు వేగినాక ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలో వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే కట్టి పొంగల్ ప్రసాదం రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.